హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకునే వాళ్ళకి, అలాగే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఒక సజెషన్ అయితే నేను ఇద్దామని అనుకుంటున్నాను. యూట్యూబ్లో మనీ జనరేట్ అవ్వాలనుకుంటే మానిటైజేషన్ అనే ప్రాసెస్ అయితే చాలా కష్టపడాలి. వీడియోస్ చేయాలంటే మానిటైజేషన్ అన్నది 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ని అయితే కంప్లీట్ చేస్తేనే 1 ఇయర్ లోపు కంప్లీట్ చేయాలి. అది కూడా అప్పుడే మనకి మానిటైజేషన్ అన్నది కంప్లీట్ అయ్యి యూట్యూబ్ ద్వారా మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. యూట్యూబ్లో ఇది నా సెకండ్ ఛానల్. నేను ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఇలా ఒక టాపిక్ అయితే చేసేవాడిని. ఆ టాపిక్ బాగా క్లిక్ అయ్యి నాకు యూట్యూబ్ మానిటైజేషన్ కూడా 1 మంత్లోనే క్లియర్ అయిపోయింది. అప్పుడు నాకు ఈ యాడ్సెన్స్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. మనం ఇక్కడ ఉండే పిన్ అయితే ఎంటర్ చేస్తే మనకి యాడ్సెన్స్ అప్రూవ్ చేసి యూట్యూబ్ వీడియోస్లో వచ్చే యాడ్స్ ద్వారా మనకి ఇన్కమ్ అయితే మన యాడ్సెన్స్ అకౌంట్లో వస్తుంది. మనకి $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మనకి అప్పుడు $100 కంప్లీట్ అయిన తర్వాత మన బ్యాంక్ అయితే డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళు అయితే పంపిస్తారు. నాకు ఇలా ఆ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో 26,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. అలాగే $65 దాకా కంప్లీట్ అయింది. నాకు మధ్య మధ్యలో కొన్ని ప్రమోషన్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ వే ద్వారా ఒక ప్రమోషన్ అయితే చేశాను. అలాగే చాలా మెయిల్స్ అయితే వచ్చాయి ప్రమోషన్ చేయమని. నేను ఇలా యూట్యూబ్ బాగానే ఉందనుకునేటప్పటికి నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. సడన్గా చూసి నేను ఆ మెయిల్ చూసి అయితే షాక్ అయ్యాను. నా యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేశారు డైరెక్ట్గా. మనం యూట్యూబ్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వీడియోస్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని అయితే మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మనం ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇవన్నీ యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. మనం మన వీడియోస్లో వేరే వాళ్ళ వీడియోస్ కానీ అలాగే కొన్ని మ్యూజిక్ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసి మన వీడియోస్లో అయితే పెట్టుకున్నప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అన్నది మన వీడియోస్కి అయితే యూట్యూబ్ వాళ్ళు పంపిస్తుంటారు. ఆ కాపీరైట్ స్ట్రైక్ 3 సార్లు వస్తే మన ఛానల్ని అయితే రిమూవ్ చేయడానికి యూట్యూబ్ వాళ్ళకి ఫుల్ రైట్స్ అయితే ఉంటాయి. నాకు ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలెన్స్ అని ఒక మెయిల్ అయితే వచ్చింది. కాపీరైట్ స్ట్రైక్ కాదు, అది కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలెన్స్ అని ఒక మెయిల్ వచ్చి నా ఛానల్ అయితే ఫుల్గా రిమూవ్ చేశారు. మళ్ళీ తర్వాత నేను ఎంత రిక్వెస్ట్ చేసినా యూట్యూబ్ వాళ్ళని 2-3 టైమ్స్ అయితే మెయిల్ చేశాను కానీ నా ఛానల్ అయితే రిటర్న్ అయితే ఇవ్వలేదు నాకు. అందుకే నేను ఈ సెకండ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఈ ఛానల్ క్రియేట్ చేసి ఈ ఛానల్లో కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే ట్రావెల్ సంబంధించిన కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఈ వీడియో ఎడిటింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంది. అలాగే నా థంబ్నెయిల్స్ కూడా నేనే క్రియేట్ చేసుకుంటాను కాబట్టి ఏదో యూట్యూబ్ మీద ఉన్న ఫ్యాషన్తో ఈ వీడియోస్ని అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను యూట్యూబ్లో. మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎవరైనా థంబ్నెయిల్స్ బాగుంటేనే కదండి మన వీడియోస్ అయితే చూస్తారు ఆడియన్స్. నా ఛానల్లో థంబ్నెయిల్స్ అయితే మీరు చెక్ చేయండి. మీకు ఆ థంబ్నెయిల్స్ కనుక నచ్చితే నన్ను కాంటాక్ట్ అవుతే మీకు రీజనబుల్ ప్రైస్లోనే థంబ్నెయిల్స్ని అయితే డిజైన్ చేసి ఇస్తాను మీకు తక్కువలోనే. ఒకసారి అయితే ఛానల్ చెక్ చేయండి. యూట్యూబ్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే చేస్తాను నేను. మీరు ఏ వీడియో చేయాలో కింద కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.